డాక్టర్ ప్రశాంతి గారు మన కడప ఐటీఎన్ సర్కిల్ అంటారా, ఇది ఐటీ సర్కిల్ రోడ్డులో ఐరాస్ డెంటల్ హాస్పిటల్ను ఓపెనింగ్కి వచ్చిన నాకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే యంగ్స్టర్స్ అంతా వచ్చేసి పెట్టడం చాలా ఆనందకరం. గతంలో మేము పిల్లప్పుడు కడపలో ఒకే ఒక్కడున్నాడు, సత్యనారాయణ అని డెంటల్కు. ఆయన కూడా క్రిస్టియన్ లైన్లో ఉన్నాడు. ముగ్గురాళ్ళలో అతను ఎవరో ఒక అతను సత్యనారాయణ అని. ఇప్పుడు చాలామంది అయిపోయినారు. ఇప్పుడు అంతకుముందు డెంటల్ మీద పెద్ద కేర్ ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డెంటల్ మీద కొంచెం పాచి పట్టినా కొంచెం ఏదొచ్చినా కూడా అందరూ కూడా కేర్ ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి మంచి డిమాండ్ కూడా ఉంది ఈ బీడీఎస్ ఈ డెంటల్ వాళ్ళందరికీ కూడా. దాంట్లోకి తోడు పండ్లు పోవడం, ఇంతకుముందు కాకుండా పిల్లలు వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తినడం వల్ల ఇవన్నీ పంటి జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. దాంట్లోకి ఎక్కువ మంది డాక్టర్లు కూడా అవసరం. కాబట్టి దాంతోపాటు ఉద్యోగస్తులకు కూడా దీని మీద ఇన్సూరెన్స్ ఉంది. అది మీరు పెట్టుకుంటే కన్నా చాలా బాగుంటుంది. అందరూ కూడా దాని మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉండరు. కాబట్టి వాళ్ళందరికీ మంచి ఈ హాస్పిటల్ ఇంకా పెద్దగా పెట్టాలని, మంచిగా చేసి అందరికీ కూడా కొంచెం బీదులు కూడా ఏదన్నా తక్కువ డబ్బుతో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.